తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఊపిరిదే వార్తది. బట్ అన్నం పెట్టే అన్నదాతలకు మాత్రం కన్నీళ్లు పెట్టిస్తున్న వార్తది. అవును, ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఇప్పటికే రెయిన్ అలర్ట్ ని జారీ చేసింది. ఈ క్రమంలో మనం ముందుగా మాట్లాడుకున్నట్టు రాబోయే 3 రోజులు కూడా భారీ వర్షాలు పడబోతున్నాయా? ఒకవేళ పడబోతే ఎక్కడ ఎటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? ఏ జిల్లాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాల మీద ఎక్కువగా ప్రభావం ఉంది? దీనికి సంబంధించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ ముందుకు వచ్చేసింది ఆర్టీవీ అండ్ రెయిన్ అప్డేట్ కి సంబంధించిన బ్రేకింగ్ హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. వెదర్ అప్డేట్ కి సంబంధించి మీరు చూస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు హై అలర్ట్. రాబోయే 48 గంటలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం మనం మాట్లాడుకున్నప్పటికీ అల్పపీడన ద్రోణి ప్రభావం అయితే మాత్రం ఉంది. అల్పపీడనం అని భయపడక్కర్లేదు. అల్పపీడన ద్రోణి ప్రభావం అయితే మాత్రం మనకి కనిపిస్తోంది. తెలంగాణతో సహా రెండు తెలుగు రాష్ట్రాలకు 5 రోజుల పాటు వర్ష సూచన జారీ చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన పడుతోంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగడుతున్న వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ లో కూడా నిన్న రాత్రి కాస్త చినుకల సందడి కాదు వర్షానికి దారితీసింది. ఏకంగా ఏపీలో కూడా రేపటి నుంచి ఇంకా చెప్పాలంటే ఈ రోజు రాత్రి నుంచి డెవలప్ అయ్యే అవకాశం ఉంది. రాయలసీమ, కోస్తా ఆ జిల్లాల మీద ప్రభావం ఉంటుందా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఏ జిల్లా మీద ఎటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? ఏ జిల్లాలకు ఎక్కువగా ఏ జిల్లా మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉందనేది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి నేను మీకు మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగో మీరు చూస్తే కనుక మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు యాజ్ ఆఫ్ నో చూసుకున్నప్పుడు నార్మల్గానే ఉంది. కానీ ఒక్కసారి మ్యాప్లోకి వెళ్ళి చూపించే ప్రయత్నం చేయబోతున్నాను. హియర్ ఇట్ ఈస్. ఇప్పటికే నిన్న రాత్రి ఎటువంటి సిచ్యువేషన్ ఉందో చూసాం. హైదరాబాద్తో పాటు కీలకమైన నగరాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే కనుక ఆల్రెడీ భారతదేశంలో ఇదిగోండి ఇక్కడ ఒక్కసారి నేను పాయింట్ అవుట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇదిగో ఈ ప్రాంతంలో లో ప్రెషర్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు లో ప్రెషర్ అయితే మాత్రం ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ నేను కాస్త జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను సో దట్ ఇంకా మనకి క్లియర్గా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తే కనుక కాస్త మనకి లో ప్రెషర్ లాంటి పరిస్థితి ఇక్కడ మనకి ఉంది. ఇక్కడ లో ప్రెషర్ లాంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది. దాంతోపాటు ఉపరితల ఆవర్తనం మీరు గమనిస్తే కనుక ఇదిగోండి ఉపరితల ఆవర్తన ప్రభావం మనకి చూస్తే ఇదిగో మనకు కనిపిస్తోంది. ఇక్కడ కొన్ని చోట్ల ఉంది, ఇప్పటికీ దీని ప్రభావం ఇక్కడ కొన్ని చోట్ల ఉంది. దాంతోపాటు ఈ ప్రభావాలు ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్తో పాటు ఇంకా క్లోజ్కి వెళ్తే పోతే మనకి తెలంగాణ మీద కూడా దీని ఇంపాక్ట్ మనకి కనిపించబోతోంది. సో ఈ ప్రభావంతో భారీ వర్షం పడుతుందా? యాజ్ ఆఫ్ నో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో భారీ ఎదురుగాలు వీచే అవకాశం ఉంది, వర్షాలకు దారితీసే అవకాశం ఉంది అనేది ఉపరితల ఆవర్తన ప్రభావం మనకి కనిపిస్తోంది. బట్ చూస్తే కనుక ఇక్కడ ఒక సైక్లోనిక్ డిస్టర్బెన్స్ లాంటి పరిస్థితి అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. బట్ ఇప్పటి వరకు ఇది ఇక్కడ అటువంటి పరిస్థితులు లేవు. బంగాళాఖాతంలో ఉన్నప్పటికీ కూడా దాని ప్రభావం పెద్దగా మనకి అనిపించట్లేదు. పరిస్థితులు మనకి అక్కడ అనుకూలంగా మారుతున్నప్పటికీ కూడా దీని ప్రభావం అంతగా మనకి ఏం కనిపించట్లేదు. బట్ ఇది డెవలప్మెంట్ అయితే కనుక ఇది ఏమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటే కనుక అప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం కాదు, బట్ ఎందుకైనా మంచిది ఒకసారి ఒక కన్నేసి ఉంచే ప్రయత్నం చేద్దాం ఈ డెవలప్మెంట్ మీద. సో దీని గురించి ఫస్ట్ పక్కన పెట్టే ప్రయత్నం చేస్తే మన ఇక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది మీరు చూస్తే కనుక ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తోంది. ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. భారత వాతావరణ శాఖ ఇచ్చిన అఫీషియల్ మ్యాప్లో కనుక మీరు గమనిస్తే ఇదిగోండి ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తోంది. ఐ కెన్ షో దాట్. మీరు గమనిస్తే కనుక ఇదిగో కర్ణాటక నుంచి ఇదిగోండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. కర్ణాటక నుంచి ఇటు తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా ఈ ప్రాంతాల మీద కూడా మనకి ఉపరితల ఆవర్తన ప్రభావం కనిపిస్తోంది. దాంతోపాటు కర్ణాటక నుంచి ఇదిగో తమిళనాడు, కేరళ ఇక్కడికే మీరు గమనిస్తే కనుక ఇక్కడ కూడా మనకి ఆవర్తన ప్రభావం ఉంది. సో ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతోంది. అంటే దక్షిణ తమిళనాడుతో పాటు సౌత్ తెలంగాణ మీద కూడా ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. దాంతోపాటు కర్ణాటక మీద ఉంది. ఆంధ్రప్రదేశ్తో పాటు అంటే ఉత్తరాంధ్రతో నుంచి ఇదిగోండి రాయలసీమ మినహా మిగిలిన జిల్లాల మీద ఈ ప్రభావం ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలంగాణలో కూడా దక్షిణ తెలంగాణ మీద ఈ ఆవర్తనం కావచ్చు లేకపోతే ద్రోణి ప్రభావం అనేది మనకి ఇక్కడ విజువలైజ్గా చూసినప్పుడు ఫోకస్డ్గా కనిపిస్తోంది. అండ్ యూ కెన్ కీన్లీ అబ్జర్వ్ దిస్. అండ్ ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అసలు ఇవి ఆవర్తనాలా, ద్రోణులా, లేకపోతే వీటి ప్రభావం ఏంటి అనేది ఇటు భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేసి ఒకసారి ఆ ట్వీట్ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఇది. మీరు గమనిస్తే కనుక మరాఠవాడ నుంచి అంతర తమిళనాడు వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు ఉత్తర అంతర కర్ణాటక నుంచి కుమరినం ప్రాంతం వరకు అంతర కర్ణాటక
సూటిగా క్లుప్తంగా మాట్లాడుకుందాం ఇక్కడ. అంటే మరాఠవాడ నుంచి తమిళనాడు వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు కర్ణాటక నుంచి కొమరిన్ ప్రాంతం వరకు, అంటే కర్ణాటక తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. అంటే ఇదిగో ఇది ఒకటి, ఇది. అండ్ రెండవది ఇక్కడ నేను కాస్త ఇటువైపు వెళ్ళి చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ రెండోది మీరు చూస్తే కనుక తమిళనాడుపై సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించింది. మీరు చూడొచ్చు సైక్లోనిక్ సర్క్యులేషన్, ఉపరితల ఆవర్తనం అనేది. సో మూడోది, ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ రూపావరణలో దక్షిణ మరియు నైరుతి దిశ గాలులు వీస్తున్నాయనేది భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా చెప్తున్నమాట. ఈ స్టేట్మెంట్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం, బట్ మ్యాప్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. మ్యాప్కి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం నేరుగా. సో నేను మ్యాప్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదిగోండి, ఇక్కడ మనకి క్లియర్గా విజిబిలిటీ అయితే కనిపిస్తోందిగా. ఆ మూమెంట్ మీరు చూడొచ్చు కదా. ఇటు కర్ణాటక నుంచి తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్ వరకు కూడా ఒక ఆవర్తనం కావచ్చు, ద్రోణి ప్రభావం మనకి అనిపిస్తోంది. దీంతో పాటు ఇక్కడ చూసుకుంటే